సో ఈ టాపిక్ నాకు తెలిసి ప్లానింగ్లో మనకి మిగిలిపోయింది. సో నీతి ఆయోగ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకు అంటే ఎందుకేముంది, ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ వచ్చింది. క్వశ్చన్లు అడగడా మరి? సో చెప్పండి, మీరు చెప్పండి ఫస్ట్. నీతి ఆయోగ్ డెఫినేషన్ చెప్పండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్, చెప్పండి గట్టిగా చెప్పా. నీతి ఆయోగ్ అంటే సిగ్గుపడతావు. నీతి ఆయోగ్ కదా. ఎన్ అంటే ఏంటి? నేషనల్. ఐ అంటే గుర్తుపెట్టుకోండి. కొంతమంది నేషనల్ ఇన్స్టిట్యూట్ అంటున్నారు. ఇన్స్టిట్యూట్లు, అకాడమీలు, యూనివర్సిటీలు ఉండవు. ఇట్ ఈజ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్. చూడండి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. చాలామందిని ఇది దృష్టిలో పెట్టుకుని నేను ఒకసారి మొన్న టెస్ట్ సిరీస్లో ఏ ఆప్షన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అంటే వెంటనే టిక్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయారు చాలామంది. నేను డి ఆప్షన్లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని ఇచ్చాను. సో గుర్తుపెట్టుకోండి, ఇన్స్టిట్యూట్లు, అకాడమీలు ఉండవు మనకి. ఓకే, సో ఇట్ ఈజ్ ఇన్స్టిట్యూషన్. సో అది గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఇస్ నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఏంటి అసలు ఈ నేషనల్ ఎన్డీసీ వచ్చిందా? ఓకే, సో నీతి ఆయోగ్కి యాక్చువల్గా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్కి పెద్దగా తేడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే నీతి ఆయోగ్ ఈజ్ ఈక్వల్ టు ప్లానింగ్ కమిషన్ ప్లస్ నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ఈ రెండు కలిపితే నీతి ఆయోగ్ అయింది. సో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఇంతకుముందు చెప్పాను మీకు. ఓ రకంగా చూస్తే ప్లానింగ్ కమిషన్తో కలిసి పనిచేస్తుంది. ప్రైమ్ మినిస్టరు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ ప్లానింగ్ కమిషన్ మెంబర్స్ ఉంటారు. ఇదేంటంటే నేషనల్ ప్లాన్ అంటే జాతీయ ప్రణాళికని ఎలా తయారు చేయాలనే దానికి గైడ్లైన్స్ ఇస్తుంది. అలాగే నేషనల్ ప్లానింగ్ కమిషన్ చేయమని చెప్తుంది. ప్లానింగ్ కమిషన్ చేసిన వాటిని రివ్యూ చేస్తుంది. ప్లానింగ్ కమిషన్ చేసినటువంటి 5 year ప్లాన్స్కి అప్రూవల్స్ ఇస్తుంది. ఇవన్నీ ఎన్డీసీ చేసేటటువంటి పనులు. వీటిని పట్టుకొచ్చి ఇప్పుడు నీతి ఆయోగ్లో పెట్టారు, అంతే తేడా. కాకపోతే కొన్ని కొత్త కొత్త పదాలు రాశారు నీతి ఆయోగ్లో. బట్ అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా, ఈ రాసినటువంటి పదాలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారా అనేటటువంటిది ఇట్స్ అ బిగ్గర్ క్వశ్చన్. సో అందులో కనుక మీరు చూస్తే, సో ఫాస్టరింగ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్స్ ఆఫ్ స్టేట్స్ అంటే సాధారణంగా సహకార సమాఖ్య వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్రము రాష్ట్రాలు కలిసి మనకున్నటువంటి కామన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి పోవర్టీ అని ఉందనుకోండి, పేదరికం. ఇది ఒక రాష్ట్రానికే సంబంధించిన అంశమా, అన్ని రాష్ట్రాలకి సంబంధించిందా? అన్ని రాష్ట్రాలకి. అన్ఎంప్లాయ్మెంట్ ఒకటా, అందరికా? పర్యావరణ కాలుష్యం ఒకళ్ళ, అందరికీ? సో ఇట్లాంటి ప్రశ్నలకి సమాధానం ఎవరి నుంచి రావాలి? అందరి నుంచి రావాలి. సో రాష్ట్రాలను కలుపుకుంటూ కేంద్ర ప్రభుత్వం మనకున్నటువంటి ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేయడాన్ని, లేదా ఉమ్మడి సమస్యలకు పరిష్కారాన్ని వెతకడాన్ని కోఆపరేటివ్ ఫెడరలిజం అని అనాలి. అయితే ఎప్పుడూ కూడా కేంద్రము రాష్ట్రాలు అలా దగ్గరికి రావు. ఒకళ్ళతో ఒకళ్ళు దగ్గరికి వచ్చి ఉమ్మడి సమస్యల మీద పోరాటం చేద్దాం, లేదా ఉమ్మడి సమస్యలు ఆన్సర్లు ఎత్తుకుదాం అని అనుకో. there should be someone to guide, or there should be someone to lure them into that ambit. సో అదే నీతి ఆయోగ్ అనమాట. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలు దగ్గరికి వచ్చి ఉమ్మడిగా ఉన్నటువంటి సమస్యను పక్కకు తీసుకెళ్ళి, ఉమ్మడిగా ఉన్న సమస్యను పరిష్కరించినటువంటి దాఖలాలు ఎక్కడున్నాయంటే జిఎస్టీ ఓ రకంగా. సో జిఎస్టీ కౌన్సిల్ క్రియేషన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఇది కూడా క్వశ్చన్ అడగచ్చు. ఈ క్రింది వాటిలో ఏది సహకారి సమాఖ్య వ్యవస్థకి ఇటీవల కాలంలో అతి గొప్ప ఉదాహరణ అని అడిగాడు అనుకోండి, గౌకుని తొందరపడారు. నీతి ఆయోగ్ అంటే అది కాదు ఆన్సర్. జిఎస్టీ ఈజ్ ద బెస్ట్ ఆన్సర్. ఓకే, సో అది కోఆపరేటివ్ ఫెడరలిజం. 2, ఫార్ములేషన్ ఆఫ్ ప్లాన్స్ అట్ విలేజ్ లెవెల్ అండ్ అగ్రిగేషన్ అట్ హయ్యర్ లెవెల్. ప్లానింగ్లో చెప్పాను మీకు, ఇది టాప్ టు బాటమ్ అని చెప్పి. అసలు పాసిబుల్ అది? అంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికను తయారు చేసి వాటిని పట్టుకెళ్ళి మండల స్థాయికి ఇవ్వడం, మండల స్థాయిలో ప్రణాళికలను పట్టుకెళ్ళి జిల్లా స్థాయికి ఇవ్వడం, జిల్లా స్థాయిలో ప్రణాళికలు పట్టుకెళ్ళి రాష్ట్ర స్థాయికి, రాష్ట్రం నుంచి కేంద్రానికి. నిజంగా ఇవన్నీ చేస్తారా మన దేశంలో? అట్లాంటివి చెప్తారు, చేయరు. సో కాబట్టి అది చేయాలని అనుకున్నారు, వెరీ గుడ్. 3, స్పెషల్ అటెన్షన్ టు సెక్షన్స్ అట్ రిస్క్ ఫర్ నాట్ బెనిఫిటింగ్ అడిక్వేట్లీ ఫ్రమ్ ఎకనామిక్ ప్రోగ్రెస్. అదే మనం ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూసీ చెప్తాం కదా. సో వాళ్ళని ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పింది. ఇది వీడు చెప్పేదే ఉంది, ఇంతకుముందు ఎప్పుడు చెప్తానే ఉన్నారు కదా 47 నుంచి. సో ఎకనామిక్ పాలసీ దట్ ఇన్కార్పొరేట్స్ నేషనల్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అంటే జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఆర్థిక విధానాలలో పొందుపరచాలని చెప్పాడు. అంటే ఇవన్నీ ఏంటివి? నీతి ఆయోగ్ చేయాల్సిన పనులు, నీతి ఆయోగ్ తాలూకే ఫీచర్స్. అది 3, 4, 5. ఫీడ్బ్యాక్ ఫర్ కన్సెంట్ ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్స్ అంటే మనకి కొత్త నవకల్పనలు వచ్చినప్పుడే దేశం యొక్క ఆర్థిక ప్రగతి అనేటటువంటిది పెరుగుతుంది. ఎప్పుడు కూడా కొత్త కొత్త టెక్నాలజీల ఆవిర్భావము, నూతన సాంకేతికతల సృజనాత్మకత, వీటి ద్వారానే మనకి సాధారణంగా
కంట్రీలో ఇప్పుడు కూడా ప్రోగ్రెస్ అనేది వస్తుంది. అండ్ డెఫినెట్లీ బికాస్ ఆఫ్ ద ఇన్వెన్షన్స్ అండ్ ఇన్నోవేషన్స్ ఎనీ కంట్రీ విల్ ప్రోగ్రెస్, especially the technological innovations. They'll take the country to the next level. The best example in the world as far as particular technological advancements is concerned, it is United States of America. Definitely there is no question about it. మీరు చూస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చినటువంటి ప్రతి ఇన్వెన్షన్ని వరల్డ్ మొత్తం ఫాలో అవుతుంది. ఫేస్బుక్ ఫాలో అయ్యామా, గూగుల్ ఫాలో అయ్యామా, క్రోమ్ ఫాలో అయ్యామా, వాట్సాప్ ఫాలో అయ్యామా, చచ్చిపోతాం లేకపోతే వాట్సాప్. ఇప్పుడు ఇమాజిన్ ఇఫ్ 2 days వాట్సాప్ ఈజ్ కంప్లీట్లీ డార్మెంట్ స్టేజ్, చాలా బిజినెస్లే ఆగిపోతాయి. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్లోనే చాలా బిజినెస్లు నడిచిపోతున్నాయి ఇప్పుడు. సో ద వరల్డ్ విల్ కమ్ టు ఎన్ ఎండ్. అంటే ఒక్కొక్కడు వాట్సాప్ లేక ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఆబ్వియస్గా, అంతే కదా. వాట్సాప్లోనే ప్రేమలు, వాట్సాప్లోనే పెళ్ళిళ్ళు బోలను ఉన్నాయి ఇప్పుడు మన దేశంలోనే, మన ప్రపంచంలోనే. సో కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ఇన్నోవేటివ్ ఇంప్రూవ్మెంట్స్ అనేటటువంటివి ఉండాలి. సో దట్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అలాగే ఇంకొకటి పార్ట్నర్షిప్ విత్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్స్. అంటే వీళ్ళలాంటి వాడే, అంటే నీతి ఆయోగ్ లాంటి వాళ్ళే ప్రపంచ దేశాల్లో ఇంకా వేరే వాళ్ళు ఉంటారు. అంటే మనకి నీతి ఆయోగ్ ఉన్నట్టు చైనా వాడికి ఏదో నీతి ఆయోగ్ ఉంటుంది కదా, మనం నీతి ఆయోగ్ అని పెట్టిన వాడు ఏదో చింగ్ అని పెడతాడు. సో వాళ్ళతోని కూడా మాట్లాడితే వేరే దేశాల్లో చేసేటటువంటి కొత్త ప్రయోగాలు కానీ లేదా బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ ఇవన్నీ కూడా మనకు కూడా అర్థమవుతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మన దేశంలో వాటిని కూడా అమలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో నీతి ఆయోగ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ థింక్ ట్యాంక్, అంటే ఆలోచన చేసేటటువంటి ఒక వ్యవస్థ అనమాట. అంటే ఎందుకు ఆలోచన చేయాలంటే ప్రభుత్వానికి మార్గనిర్దేశకం చేయడానికి ఆలోచన అనేటటువంటిది ఉండాలి. అంటే దేర్ షుడ్ బి సమ్వన్ టు డైరెక్ట్ ద గవర్నమెంట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, బికాస్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ వెల్ఫేర్ సొసైటీ. ప్రపంచంలో ఏ ప్రభుత్వాలకైనా ఉన్నటువంటి అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రజలను ఒక మంచి జీవితం వైపు తీసుకెళ్ళడం, లేదా ప్రజల తాలూకా జీవన స్థాయి ప్రమాణాలను ప్రజలకు సంక్షేమాన్ని అందించడం. సంక్షేమం అంటే సంక్షేమ పథకాలు కాదే, సంక్షేమం అనేది చాలా పెద్ద వర్డ్. సో ప్రజలకి సంక్షేమాన్ని అందించడం. ఇప్పుడు ఈ ప్రజలకి సంక్షేమం అందించడం అనేటటువంటి దాంట్లో ప్రభుత్వానికి దెర్ షుడ్ బి సమ్వన్ టు గైడ్ కదా, ఇప్పుడు గైడెన్స్ ఉండాలి కదా. సో ఈ నీతి ఆయోగ్ అనేది ఇట్స్ ద థింక్ ట్యాంక్ విచ్ ప్రొవైడ్ దట్ గైడెన్స్ టు ద గవర్నమెంట్ అనమాట. సో అది ఒక కంటెక్స్ట్. సో దీంతోపాటు క్రియేటింగ్ ఏ నాలెడ్జ్ ఇన్నోవేషన్ ఆంట్రప్రెన్యూరల్ సపోర్ట్ సిస్టమ్. సాధారణంగా మన దేశంలో ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటేనండి, మీకు అందరికీ ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, సార్ అమెరికా ఎలా ఇంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది? చాలామందికి ఉండే అనుమానం ఇది. ఎందుకంటే అమెరికాలో మీరు చూస్తే అక్కడేం సామాజిక సంబంధాలు మన దేశంలో ఉన్నంత గొప్పగా ఏమి ఉండవు. యాక్చువల్గా ఒకటితో ఒకటి మాట్లాడుకోడు అసలు. అండ్ ఆ సొసైటీలో ఉన్న వాళ్ళు కూడా నిజంగా అంత మరీ తెలివి ఉండి ప్రపంచాన్ని శాసించేదాకా విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు ఏమీ కాదు. సో వాడికి ఒక్కటి మాత్రం తెలుసు, తెలివైన వాళ్ళని వాడుకుంటే మనం చాలా గొప్పలం అవుతాం అనే విషయాన్ని చాలా త్వరగా కనిపెట్టాడు వాడు. సో నేను అనే పాయింట్ ఏంటంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా గొప్పదవడానికి గల చాలా పెద్ద కారణం ఏం చెప్తారంటే 1990లు 2000 సమయంలో వచ్చినటువంటి, అంటే అంతకుముందు కూడా వచ్చాయి ఇప్పుడనే కాదు, స్టార్టప్ కల్చర్. ఈ స్టార్టప్ కల్చర్ కేవలం సేవా రంగంలో ఇప్పుడు వస్తుంది. వాళ్ళకి స్టార్టప్ కల్చర్ పారిశ్రామిక రంగంలోనే వచ్చింది 1960లు 70లు ఇంకా ముందే. అంటే వాళ్ళ దేశంలో ప్రతివాడు కూడా ఈ వ్యాపారానికి సంబంధించి ప్రయోగాలు చేస్తారు, అంటే ఏదో వ్యాపారం పెడుతూ ఉంటారు. ఈ ఆంట్రప్రెన్యూరల్ సిస్టమ్ అనేటటువంటిది మన దేశంలో యాక్చువల్గా చాలా తక్కువ ఉంది. అంటే ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు బి అన్ ఆంట్రప్రెన్యూర్, the type of support that Indians or the fellow Indians get in our country is very less, because I myself tried many entrepreneurial companies. నేను ఆల్మోస్ట్ ఇది నాకు 3rd స్టార్టప్ అనుకుంటా. నేను ఇంతకుముందు ఒక 2 స్టార్టప్లు చేశాను. సో ఐ ఫేస్డ్ మెనీ ఫెయిల్యూర్స్. అంటే నాకు అక్కడ చాలా పెద్ద ఫెయిల్యూర్స్ ఏం కనిపించాయంటే, నీ దగ్గర రైట్ ఐడియా ఉన్నా కూడా నీకు రైట్ ఇన్వెస్ట్మెంట్ పట్టుకోవాలంటే అసలు ఎక్కడికి వెళ్ళాలి అనేది బాగా చదువుకున్న వాళ్ళకి కూడా తెలియదు. దట్స్ ద బిగ్గెస్ట్ థింగ్. చాలామంది టీ హబ్కి వెళ్ళిపోతే అలా రానివ్వరు టీ హబ్కి వెళ్తే. సో మీరు టీ హబ్కి వెళ్తే సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలన్నారు అనుకోండి, వాళ్ళు నీకు మార్కెట్ ఎంత ఉంది, అలాగే నువ్వు ఇప్పటివరకు ఎంత నేను ఇప్పటివరకు ఎంత సంపాదిస్తే నీ దగ్గర రావడం ఎందుకు పెట్టుబడికి, ఆ సంపాదించిన డబ్బులతో నేను పెట్టుకోలేనండి. సో ఇలా చాలా ఇబ్బందులు ఉంటాయి. అదే అమెరికా లాంటి సమాజాల్లో మీకు ఏదైనా ఒక గొప్ప ఐడియా మీ దగ్గర ఉంటే ఆ ఐడియాని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఇండియా లాంటి దేశాలతో పోలిస్తే చాలా ఈజీ. సో ఆ వ్యవస్థాగత నిర్మాణాలు అనేటటువంటివి రావాలి. ఈ మధ్య కేటీఆర్ గారు కూడా చెప్పాడుగా, ఎంతసేపు విండోస్ మీద
లేదా వేరే వాళ్ళు తయారు చేసిన గూగుల్ మీద మనం పనిచేయడం తప్ప మనం ఉద్యోగాలు ఇచ్చేటటువంటి స్థాయికి ఎప్పుడు ఎదుగుతాం. ఆ దిశగా మీరు ఆలోచన చేయండి. నేను ఏదో ఒక మంచి స్పీచ్ ఏదో ఇచ్చాడు ఆ మధ్యకాలంలో. బికాజ్ ఆ ఫ్యామిలీ మొత్తం కూడా స్పీచ్లు ఇవ్వడంలో చాలా మంచి స్టఫ్ ఉన్న క్యాండిడేట్లు. స్పీచ్ అదిరిపోద్ది అంతే కదా. థీరీస్ అదిరిపోతాయి, ప్రాక్టికల్స్ చెప్పలేం కానీ థీరీస్ మాత్రం అదిరిపోతాయి డెఫినెట్గా. సో ఆ కంటెక్స్ట్లో ఇప్పుడు మన నీతి ఆయోగ్ పెట్టినప్పుడు ఏమనుకున్నారంటే అమెరికా మాదిరిగా మనం కూడా అంకుర సంస్థలను కనుక ఏర్పరచగలిగితే, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ కావాలి. అదే ఆంట్రప్రెన్యూరల్ సపోర్ట్ సిస్టమ్. ఇది రావాలంటే మన దగ్గర ఏముండాలి, కొత్త కొత్త నవకల్పనలు రావాలి. నవకల్పనలు ఎప్పుడు వస్తాయి, నీ దగ్గర విజ్ఞానం ఉన్నప్పుడు వస్తాయి. నాలెడ్జ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ నాలెడ్జ్ ఈజ్ స్టడీ. నాలెడ్జ్ ఈజ్ సంథింగ్ యూ కెన్ ఫైండ్ విత్ యువర్ స్కిల్, నాట్ విత్ యువర్ స్టడీస్. అంతే కదా. ఏమీ చదువుకోని వ్యక్తులు కూడా చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించారు దేశంలో. సో ఆ రకమైనటువంటి దానికి వీడు ఏదో హెల్ప్ చేయాలని చెప్పి మన వాళ్ళు పెట్టారు. ఏమైనా ఇంప్లిమెంటేషన్ జరిగిందా అంటే అది మళ్ళీ పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట. దాని తర్వాత చూస్తే ప్లాట్ఫామ్ ఫర్ రెజల్యూషన్ ఆఫ్ ఇంటర్ సెక్టోరల్ అండ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇష్యూస్. మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే రంగానికి ప్రభుత్వ శాఖకి మధ్య చాలా గొడవలు జరుగుతుంటాయి బేసికల్గా. అదొక ప్రాబ్లం ఉంది. సో ఇప్పుడు కొన్ని రంగాలు ఇంటర్ డిపెండెంట్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇసుక రంగాన్ని ఆధారం చేసుకునే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పైకి వెళ్తుంది. మీకు ఇసుక సరిగ్గా దొరకలేదు అనుకోండి, కన్స్ట్రక్షన్ అయిపోద్ది. ఐరన్ సరిగ్గా దొరకలేదు అనుకోండి, కన్స్ట్రక్షన్ అయిపోద్ది. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి వాటిల్ని కూడా వీడు ఏం చేస్తాడంటే సొల్యూషన్స్ ఎత్తుతాడు. అలాగే స్టేట్ ఆఫ్ ఆర్ట్ రీసోర్స్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ గుడ్ గవర్నెన్స్, అంటే సుపరిపాలన ఎలా అందించాలనే దానిపైన ఏమంటే పరిశోధన చేయడానికి వీడు హెల్ప్ చేస్తాడట. అసలు ఇవన్నీ ఎప్పుడు చేశారని అడగాలి మనం వీళ్ళని. అలాగే ఫోకస్ ఆన్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, అంటే మనకున్నటువంటి సామర్థ్య పెంపుదల, అలాగే మనకున్నటువంటి సాంకేతికతలో అప్డేషన్ అనేటటువంటి చేయాలి. సో నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ చాలా అద్భుతంగా రాశారు. అంటే యూపీఎస్సీ ఆన్సర్ రైటింగ్ మాదిరి బాగా రాశారు ఆన్సర్. థింగ్ ఏంటంటే దీన్ని అమలు ఎట్లా, ఎంతవరకు అమలు చేశారు దీన్ని, అది కదా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎవరెస్ట్ పర్వతం ఎక్కుతాను అన్నాను, కరెక్టే. ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం పక్కన పెడితే కబుక్కుని మేడ మెట్లు ఎక్కేటప్పటికి కాలు జారి కింద పడి కాలు ఎరుగుట్టుకున్నాం అనుకో, ఇది ఎవరెస్ట్ సంగతి దేవుడు ఎరుగు. సో ఒక విషయాన్ని చెప్పడానికి దాన్ని అమలు చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే నీతి ఆయోగ్ విషయంలో అదే జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి విషయాలను చెప్తున్నారు ప్రభుత్వం, కానీ వీటి అమలు ఎంతవరకు సాధ్యపడింది అనేది దట్స్ అ బిగ్గర్ క్వశ్చన్. సో మిమ్మల్ని ఏ పాయింట్ అయినా అడగచ్చు వాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫీచర్స్ ఆఫ్ నీతి ఆయోగ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫీచర్ ఆఫ్ నీతి ఆయోగ్, అలా అడిగి ఇందులో 3 పాయింట్లు ఇస్తాడు, 4వ పాయింట్ ఏదో కొంచెం అన్రీజనబుల్గా ఇస్తాడు, ఆడ్ మ్యాన్ అవుట్ కనిపెట్టాడు, ఎలా అయినా అడగచ్చు.